రెడ్డి గారికి, కేంద్ర మంత్రులు జేడి శీలం గారికి, పరభాగ లక్ష్మి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు టి సుబ్రహ్మరెడ్డి గారికి, ఆనం రామనారాయణ రెడ్డి గారికి, మాజీ మంత్రి కుంట్ర మురళి గారికి, ఇతర నాయకులకు, బాలరాజు గారికి, ఇక్కడ విచ్చేసిన పత్రికా సోదరులకు, మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారం. మొట్టమొదటిగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు అందరికీ మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నమాట వాస్తవం. ఈ క్లిష్ట పరిస్థితులు కాంగ్రెస్ కొని తెచ్చుకుందా, కాంగ్రెస్ ఈ క్లిష్ట పరిస్థితులకి ఇతర పార్టీల చేత నెట్టివేయబడిందా అనేది మనం పరిశీలిస్తే ఏ తప్పు చేయనటువంటి కాంగ్రెస్ని ఇతర పార్టీలు అందరూ ఈ యొక్క సమయాన్ని, ఈ ఎన్నికల సమయాన్ని ఆధారం చేసుకుని దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ప్రధాన బలమైన పార్టీ అయినటువంటి ప్రజామోదం, ప్రజాభిమానం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి చేస్తున్నటువంటి కుట్ర. ఈ పార్టీలన్నీ తమరేదో చాలా ప్రజల పక్షాన ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వారేదో ఈ రాష్ట్రానికి కాపు కాసేవాళ్లాగా, ఒక కాంగ్రెస్ ఒక్కటే ఈ రాష్ట్రాన్ని విభజించి ఆ రకంగా తెలుగు ప్రజల బతుకుల్ని, ఆంధ్రప్రదేశ్ని ఒక రకమైనటువంటి అస్తవ్యస్తానికి గురి చేసిందని చెబుతూ ఆ రకంగా రాజకీయ లబ్ధి పొందుతున్నారు. చెప్పాలంటే సమైక్యవాద ముసుగులో వీళ్ళందరూ లబ్ధి పొందాలని రాజకీయంగా ఆ రకంగా వీళ్ళు లబ్ధి పొందడం కోసంగా అధికార దాహంతో ఒక పార్టీ, మరొక పార్టీ రెండు కళ్ళ సిద్ధాంతంతో, మరొక పార్టీ ఇలా రకరకాలుగా ఎవరికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీది ఈ సమయంలో శీల పరీక్ష లాంటిది. అది అగ్ని పరీక్ష చేయాల్సిన సమయం ఆసనమైంది. ఇలాంటి సమయంలో సీనియర్సు ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని తరతరాలుగా ఉన్నటువంటి సీనియర్స్ అందరూ కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టులుగా ఉండి, కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు కాదు, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కష్టకాలంలో ఉన్నప్పుడు భుజం కాయటం అనేది మన ధర్మం అని కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న నాయకులు అందరూ ఒక్కటై ఈ కాంగ్రెస్ పార్టీలో నిన్న మొన్న వచ్చినటువంటి నేను ఈ ప్రజాభిమానాన్ని పొందినటువంటి ఒక మనిషిగా నాకు ఈ యొక్క ప్రచార బాధ్యతను అప్పచెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇది ఒక అలంకారంగా నేను అనుకోవటం లేదు, ఇది ఒక బాధ్యతగా అనుకుంటున్నాను. ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది. ఈ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ జిల్లాలోనూ రానంత అధిక శాతం ఓటు నాకు వచ్చింది. దాదాపుగా 30 నుంచి 35%. ఇక్కడ అత్యధిక ప్రజారాజ్యం పార్టీ ద్వారా నాకు అందజేశారు. అలాంటి పరిస్థితి, అలాంటి గౌరవం, అలాంటి అభిమానం నాకు చూపించుకున్నందుకు మొట్టమొదటిగా ఈ విశాఖ జిల్లాకి, ఈ ప్రాంతానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు శిరస్సు నుంచి తెలియజేస్తాను. అంత కృతజ్ఞతాపూర్వకంగా నా అభిమానాన్ని తిరిగి వారికి నా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అలాంటి ఇక్కడ ఉన్నటువంటి నా సోదర సమానమైనటువంటి ఇక్కడ ప్రజాప్రతినిధులు ఈ పార్టీ మీద నమ్మకం లేక భవిష్యత్తు అంధకార బంధురంగా అయిపోయి ఏమో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఈ పార్టీని విడనాడటం అన్నది నాకు చాలా మనస్తాపానికి గురి చేసింది. అయినా సరే నా వంతు బాధ్యతగా పాత నీరు పోతే కొత్త నీరు వచ్చే ఇదిగా
ఈ రోజున మరెంతో మంది ద్వితీయ శ్రేణి నాయకులకు అవకాశం వచ్చింది, అది సద్వినియోగపరచుకోవాలని నేను ఈ 13 జిల్లాల్లోనూ కార్యకర్తల్ని కొంచెం న్యూనతా భావంతో ఉండి ఈ పెద్ద నాయకులు ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళ పదవీ కాంక్షతోటి వాళ్ళ అస్తవ్యస్తంగా అయిపోయి వేరే పార్టీల పంచర చేరే ఈ సమయంలో మా భవిష్యత్తు ఏమిటని అవగాహన గోచరంగా ఉన్నటువంటి సందర్భంగా మేము మీతో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరగదు. ఇది ఒక సదవకాశం, మీరు కూడా గొప్ప నాయకులుగా రేపొద్దున భవిష్యత్తులో ఎదగటానికి అంటూ వారిలో ఉత్సాహం నింపడం కోసంగా మేమందరం ఒక్కటై ఈ బస్సు యాత్ర చేయటం ప్రారంభించాం. బస్సు యాత్ర దీని ద్వారా ప్రతి ఒక్కరిలోనూ నూతోత్సాహాన్ని నింపాలని, ఈ కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం ఎక్కించాలని, యువ రక్తం ఎక్కించాలని మేము చేస్తున్న ప్రయత్నంలో ఈ 6 రోజులుగా దాదాపుగా 27వ తారీఖు వరకు కూడాను ఈ 13 జిల్లాలు తిరుగుతాం. అందులో నిన్న శ్రీకాకుళం, విజయనగరంలో మా యొక్క బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇది కేవలం కార్యకర్తల వరకు మేము పరిమితి చేసుకున్నాం. అవకాశం ఉన్న చోట, అవసరం ఉందనుకున్న చోట కొంతమంది నాయకులు వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ సొంత నిర్ణయం మేరకు పబ్లిక్ మీటింగ్ కూడా జరిగింది. నిన్న ఇందిరాభవన్ శ్రీకాకుళంలో కార్యకర్తల వరకు జరిగింది. వాళ్ళందరూ నూతన ఉత్సాహం నింపగలిగాము. నిన్న శ్రీకాకుళంలో, విజయనగరంలో పెద్ద ఎత్తున చాలా ఉత్సాహభరితంగా మేము ఉత్సాహం వాళ్ళకి అంటే వాళ్ళు మాకు ఉత్సాహభరితం చేసి ఆ రకంగా చాలా చక్కగా సభ జరిగింది బొత్స గారి ఆధ్వర్యంలో. నిన్న వారి ఇచ్చినటువంటి ఉత్సాహం మాకు మరింత ఆత్మస్థైర్యాన్ని మాకు ఇచ్చింది. ఇదే దిశగా మేము ముందుకు కొనసాగుతాము. ఇక్కడ ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ అన్నది కేవలం ఈ అభియోగాలు భరిస్తుంది. ఇవన్నీ కూడా తప్పు. ఇది తప్పని జరిగితే కనుక విభజన అనేది ఇది అందరికీ భాగస్వామ్యం ఉంది, ఇది ఏ ఒక్కరిదో కాదు. ఇందులో తప్పు ఏమిటి అని విడదీసి వారికి చెప్పి వాళ్ళందరినీ ఆలోచింపచేసి న్యాయాలు మీరే నిర్ణయించుకోండి, మీరు ప్రజలకు తెలియచెప్పండి. ఎక్కడటువంటి న్యూనతా భావము, అభద్రతా భావానికి లోనయ్యి అలాగే నిస్సారం అయిపోద్దని ప్రతి ఒక్కరికి చెప్పడం కోసంగా ఈ ప్రధానమైనటువంటి మా ముఖ్య ఉద్దేశం. అండ్ ఈ బస్సు యాత్ర ఖచ్చితంగా 27వ తారీఖు లోపల ఒక అనూహ్యమైనటువంటి మార్పు కార్యకర్తల నూతనోత్సాహంతో పాటు ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటుందని, దానికి మేమందరం కూడాను ఎంతో నమ్మకంతో ముందుకు వెళుతున్నాం. ఇది ఈ సమయంలో ఇది ఎంతైనా మాకు చాలా అవసరం. అండ్ మిగతా వాళ్ళు కూడా ఏ రకంగా తప్పు చేశారు, మిగతా పార్టీలు కూడా ఏ రకంగా వాళ్ళు తప్పు చేసి ఈరోజు తప్పించుకుంటున్నారు అనేది కూడాను ప్రతి ఒక్కరికి తెలియచెప్పే దిశగా మా ప్రయత్నం చేస్తున్నాం. మేము చాలా సక్సెస్ అవుతూ వస్తున్నాం అన్నది నిన్న జరిగినటువంటి సభల ద్వారా మాకు అది నిర్ధారణ అయింది. థ్యాంక్ యూ. అంటే ప్రజలకి మేము నిన్న ప్రజలకి మేము చాలా క్లియర్గా చెప్పగలుగుతున్నాం. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడాను ఈ తప్పు, విభజన తప్పు మాదే, కాంగ్రెస్దే అన్నట్లుగా మా మీద నెట్టివేస్తున్నారు. కానీ మొట్టమొదటి నుంచి కూడాను వాళ్ళు రకరకాల వేదికల మీద, రకరకాల ఫోరమ్స్లోను, అఖిలపక్ష మీటింగుల్లోనూ, పాదయాత్రల్లోనూ ఎన్నోసార్లు వాళ్ళు ఈ యొక్క తెలంగాణకి మేము అనుకూలం, తెలంగాణ మీరు ఇవ్వకపోతే అధికారంలోకి వస్తే మేము ఇస్తామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. డిక్లరేషన్లు ఇచ్చారు. ఆయా సందర్భాల్లో హోమ్ మినిస్టర్కి వీళ్ళు లెటర్స్ రాసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ సాక్ష్యాధారాలతో మీ ముందు చెప్పగలం. చంద్రబాబు నాయుడు గారు ఏమైతే రాశారో అదే రకంగా వాళ్ళు తీసుకున్న తీర్మానం కానివ్వండి, 2 దఫాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు రాసిన ఉత్తరం కానివ్వండి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం చేయాలన్న ఈ లెటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే వీళ్ళందరూ చేయాల్సింది చేసి ఆఖరికి తప్పేదో కాంగ్రెస్ది అని చెప్పడం మాత్రం ఇది చాలా దురదృష్టం. ఇలా తప్పించుకునే అవకాశం మాత్రం లేదు. ఇది ప్రజలకి మీ ద్వారా తెలియజేయాలి. కాబట్టి ఈ యొక్క బస్సు యాత్రలో ఈ యొక్క సత్యాన్ని తేటతలం చేసే దిశగా మేమందరం సమాయత్తం అయ్యాం.